వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గుడిపల్లి మండలం కమనంపల్లి పంచాయతీ 122 బూత్ ఇన్ఛార్జ్ ఎం బాలనాయుడు తెలుగుదేశం పార్టీ నా మీద నమ్మకం ఉంచి బూత్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లి 145 ఓట్ల మెజార్టీ తీసుకుని రావడం జరిగిందని తెలుపుతూ అనంతరం 122 బూత్ ఇన్ఛార్జ్ ఎం బాలనాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం ఆరాధ దైవం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తున్నటువంటి కమనంపల్లి పంచాయతీ ప్రజలందరికీ కూడాను ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. గుడిపల్లి మండలం కమనంపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా శుభాభివందనములు. తెలుగుదేశం పార్టీ నా మీద నమ్మకంతో బూత్ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. ఆ పార్టీ ఆదేశాల ప్రకారం నేను బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, తర్వాత శంకారావం, మెంబర్షిప్స్, ఇందుకు గత అరాచక పరిపాలన అయినటువంటి వైసీపీ గవర్నమెంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు నేను ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ అధికారం కోసం నేను ఎన్నివేళలా కష్టపడుతూ నా బూత్లో మెజార్టీ రావడానికి ఎంతో కృషి చేశాను. దానికి నా తోటి నాయకుల సహకారం కూడా ఉంది. అదేవిధంగా బాబు గారి పైన ఉన్న నమ్మకాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మెప్పించగలిగినాము. ఆ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయకుండా ఆ బాబు గారి పైన నమ్మకాన్ని, మా పైన నమ్మకాన్ని వాళ్ళు అదేవిధంగా అర్థం చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి జరుగుతుంది, ఆయన ఒక విజనరీ అని నమ్మి మళ్ళీ ఇలాంటి అధికారాన్ని ఆయనకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా బాబు గారు మాకు చెప్పిన నియమ నిబంధనలు మేము పాటిస్తూ ఆయనకి ఎల్లవేళలా కూడా మేము రుణపడి ఉంటామని కూడాను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. కుప్పం ప్రజలు ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఒకప్పట్లో కుప్పం అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన లోకల్ స్థానాల నుంచి బయట దేశాలకు వెళ్ళి చదువుకునేవారు. ఇప్పుడు బయట దేశాల నుంచి ఇక్కడ కుప్పం ప్రాంతానికి వచ్చి చదువుకునే రకంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకోటి అందరి నీవా కూడాను ఈ త్వరలో కంప్లీట్ చేసి 2027కి అందరికీ కూడా అందరి నీవా నీరు అందించడం ద్వారా తాగునీరు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. బాబు గారి పరిపాలనలో కుప్పానికి బిఎస్ మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు ద్రవిడన్ యూనివర్సిటీ ఆయన శంకుస్థాపన చేస్తే దాన్ని పూర్తి చేయడం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగింది. పాలిటెక్నికల్ కాలేజ్, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ కూడా కుప్పానికి మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే జరిగింది. గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తెలుగుదేశం పార్టీ వల్లనే కుప్పానికి ఇంతది పేరు ప్రఖ్యాతులు కానీ అన్నీ రావడం జరిగింది. కుప్పానికి తెలుగుదేశం పార్టీ ఒకటే ఎప్పటికైనా ఏదైనా చేయడం జరుగుతుంది కానీ ఇక వేరే ఏ పార్టీ కూడా ఇంతవరకు చేయలేదు, చేయబో కూడా ఒక ఉత్తి మాటలు వేరే పార్టీ వాళ్ళు చెప్తారు కానీ మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కుప్పం ప్రజలు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని మేము స్వయంగా కుప్పం ప్రాంతం నుంచి మేము ఎమ్మెల్యేగా గెలిపించి ఇస్తా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ కూడా ఈ కుప్పం ప్రాంతం ఈ యుగం ఉన్నంత వరకు కానీ మేము తెలుగుదేశం పార్టీనే గెలిపించుకుంటాం. చంద్రబాబు గారి పాలన ఉన్నంత వరకు మేము తెలుగుదేశానికి ఇస్తాం. ఆయన తర్వాత కూడాను తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన నందమూరి ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ కుప్పంలో వాళ్ళ కుటుంబంలో ఎల్లవేళలా కూడా కుప్పంలోనే పోటీ చేయాలా. ఆ పార్టీ ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు కూడా మేము కుప్పంలో తెలుగుదేశం పార్టీ మాటలకి కట్టుబడి ఉంటాము. అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి అని పూర్తిగా మేము నమ్ముతున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరోగ్యాలు ఇంకా సదాసర్వగా కాపాడమని చెప్పేసి వేడుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.